ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఏ పంచాయతీలో చూసినా ఉదయం నుంచే జనం ఉత్సాహంగా ఓటు వేసేందుకు వస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో దశ పంచాయతీ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు మొదటి దశలో దాదాపుగా 89% ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతం నమోదైన నేపథ్యంలో రెండోసారి కూడా అంతే స్థాయిలో పోలింగ్ నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 613 గ్రామ పంచాయతీలకు 5378 వార్డులకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 71 గ్రామ సర్పంచ్ స్థానాలు 1063 వార్డులు ఏకగ్రీవం కావడంతో ప్రస్తుతం 539 సర్పంచ్ స్థానాలకు 4315 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. నల్గొండ జిల్లాకు సంబంధించి 10 మండలాల్లో 282 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 38 ఏకగ్రీవం కావడంతో 38 ఏకగ్రీవం కాగా 3 మాత్రం రెండు గ్రామ పంచాయతీల్లో రెండు గ్రామ పంచాయతీలో రిజర్వేషన్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరు లేకపోవడంతో అక్కడ ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. మరోవైపు మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామానికి సంబంధించి ఎవరైతే బరిలో ఉండాల్సిన అభ్యర్థి కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టును ఆశ్రయించడం ప్రస్తుతం అక్కడ కూడా ఈరోజు పోలింగ్ సర్పంచ్ ఎన్నిక ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 241 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నల్గొండ డివిజన్కి సంబంధించి ఇందులో నల్గొండ డివిజన్లో ఈరోజు జరుగుతున్న ఎన్నికలు 2 నియోజకవర్గాలు మిర్యాలగూడ కావచ్చు, నాగార్జున సాగర్ 2 నియోజకవర్గాలు పూర్తిగా కవర్ చేస్తుండగా 3,28,116 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించి 8 మండలాల్లో ఈరోజు పోలింగ్ జరుగుతుంది. సూర్యాపేట డివిజన్తో పాటు కోదాడ డివిజన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కోదాడ నియోజకవర్గం పూర్తిగా ఈరోజు ఎన్నికలకు సంబంధించి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటుండగా సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి 2 మండలాలు ఈరోజు ఓటింగ్లో పాల్గొని ఉన్నాయి. దీనికి సంబంధించి 181 గ్రామ పంచాయతీలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 23 ఏకగ్రీవం కావడంతో 158 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. యాదాద్రి జిల్లాకు సంబంధించి కూడా చౌటుప్పల్ డివిజన్తో పాటు భువనగిరి డివిజన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 150 గ్రామ పంచాయతీలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 10 ఏకగ్రీవం కావడంతో ఈరోజు 140 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలంతా కూడా సజావుగా ప్రశాంతంగా పూర్తి చేసింది. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. మొదటి దశకు సంబంధించి అక్కడక్కడ స్వల్ప వివాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం అటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. సర్పంచ్ స్థానానికి పింక్ కలర్ బ్యాలెట్ పత్రాన్ని వాడుతూ ఉన్నారు. వార్డు మెంబర్లకు సంబంధించి వైట్ కలర్ బ్యాలెట్ పత్రాలను వినియోగిస్తూ ఉన్నారు. వార్డుకు సంబంధించి వార్డుల వారీగా బూతులు ఏర్పాటు చేశారు. ఒకటి బ్యాలెట్ బాక్స్ ఇటు సర్పంచ్ ఆ వార్డుకు సంబంధించిన ఓటర్లు సర్పంచ్కి సంబంధించిన ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు వార్డు సభ్యుడి ఎంపిక సంబంధించి బ్యాలెట్ని ఓటు హక్కును వినియోగించుకుంటూ అదే బ్యాలెట్ బాక్స్లో తమ బ్యాలెట్ పత్రాన్ని వేస్తారు. దీనికి సంబంధించి 1 వరకు ఎన్నిక జరుగుతుంది. 1 వరకు ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చి ఉంటారో వారందరికీ కూడా ఓటు వినియోగించుకునే విధంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత 2 గంటలకి కౌంటింగ్ సంబంధించి ప్రాసెస్ మొదలవుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇటు పోలింగ్ ప్రక్రియ కావచ్చు, మధ్యాహ్నం జరిగే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.